కూటమిని తిప్పులు పెడదామనుకుంటే జగన్ మేడకు చుట్టుకున్న వైసీపీ అతిపెద్ద తప్పు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. ప్రజలు ఈ పరిస్థితులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఇవి. నిజమే, ఎవరైనా సరే మద్యాన్ని సమర్థించకూడదు. కాకపోతే ప్రభుత్వాలకు మద్యమే ప్రధాన ఆదాయ వనరు అయి కూర్చుంది. ఈ విషయాన్ని వైఎస్ జగన్ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. ప్రతిపక్షం సంక్షేమ పథకాలు సరిగ్గా అమలవ్వకూడదని కోరుకుంటుంది, మద్యం ద్వారా రాష్ట్రానికి ఆదాయం రాకూడదని కోరుకుంటుంది అని జగన్ సెలవిచ్చిన విషయాల్ని ఎలా మర్చిపోగలం? ఎవరైనా ఈ మాట అంటే పర్లేదు, జగన్ మాత్రం అనకూడదు. ఎందుకంటే మేనిఫెస్టోలో కూడా మద్యం నిషేధం అంశాన్ని ప్రస్తావించారు. మద్య నిషేధం అన్నారు, దశల వారీగా మద్య నిషేధం అన్నారు, చివరికి మద్య నియంత్రణ అని బుకాయించారు. ఇది వైసీపీ తీరు. మద్యంపై అంతలా ఇప్పుడు గగ్గోలు పెడుతున్న వైసీపీ మొన్నటి మద్యం దుకాణాల టెండర్ల విషయంలో పోటీ పడింది. వైసీపీ నాయకులు, వారి అనుచరులు పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టుకున్నారు. మద్యం విషయంలో వైసీపీ చిత్తశుద్ధి ఇది. వైసీపీ హయాంలో మద్యం రేట్లు ఆకాశాన్నంటాయి. అదే సమయంలో కల్తీ మద్యం ఏరులై పారింది. ఈ నేపథ్యంలో మద్యం మరణాలు కనీ విని ఎరుగని రీతిలో చోటు చేసుకున్నాయి. మద్యానికి బానిసైన తమ వారిని కోల్పోయిన కుటుంబాలు మొన్నటి వరకు ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశాయన్నది నిర్వివిధ అంశం. ఇదంతా వైసీపీకి తెలియదేం కాదు. వైసీపీ నేతలు మద్యం గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే వైసీపీ హయాంలో మద్యం దారుణాలు జనాలకు గుర్తొస్తున్నాయి. అందుకే మద్యం విషయంపై వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే ఆ పార్టీకి అంత మంచిది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికే వైసీపీ హయాంలో జే ట్యాక్స్ రూపంలో మద్యం నుంచి వేల కోట్ల రూపాయలు వెళ్ళాయని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.